కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి కర్మ అంటే, గతంలో మనం ఏ మాటలైతే ఎదుట వ్యక్తుల మీద మాట్లాడతామో, గతంలో ఎవరిని ఏ ఉద్దేశంతో అయితే మనం కించపరుస్తామో అదే కర్మ తిరిగి మనకు తగిలితే ఎలా ఉంటుంది. ఇదే విషయం కరెక్ట్గా కొడాలి నానికి సరిగ్గా సరిపోతుంది. ఏంటి అంటే, గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్కి వేసుకున్న సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెప్పి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఇలాంటి బెయిల్ పిటిషన్లు వేయటం కూడా ఒక ఇదేనా నీ రాజకీయ పరిణక్త? నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు కోర్టును ఎదుర్కోవు, ఎందుకు కోర్టులో తేల్చుకోవు, ఎందుకు బెయిల్ కోసం పాకులాడుతున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి గతంలో కొడాలి నాని విమర్శలు చేశాడు. ఇప్పుడు కర్మ ఎలా వచ్చిందంటే, ఇదే కొడాలి నాని మీద ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ గతంలో హోంశాఖ ఒక జీవో అయితే విడుదల చేసింది. ఏంటంటే, అప్పటి ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని, అలాగే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఒక రకంగా కులాన్ని అంటగడుతూ చేసినటువంటి విమర్శల మీద ప్రాసిక్యూషన్కు అనుమతించింది. సో అప్పుడు ఎందుకు విచారణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, వైసీపీ హయాంలో ఎవరైనా మంత్రిగా ఉన్న కొడాలి నాని మీద విచారణ చేస్తారా? సో ఇది చిన్న లాజిక్. సరే, అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తిరిగి బయటికి తోడింది. సో వెంటనే కొడాలి నాని ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి పరిగెట్టాడో తెలుసా? కోర్టుకు పరిగెట్టాడు. అంటే గతంలో తాను మాట్లాడిన మాటలు మర్చిపోయాడు. కొడాలి నాని గతంలో చంద్రబాబు నాయుడు అన్న మాటలు మర్చిపోయి ఎప్పుడు అసలు ఇంకా ప్రాసిక్యూషన్ మొదలు పెట్టలా. జస్ట్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది అంతే ప్రభుత్వం. ప్రాసిక్యూషన్ చేయాలి, తర్వాత అది తప్పని నిరూపించాలి, ఆ తర్వాత కొడాలి నాని అరెస్టు, ఇదంతా వేరే కథ. సో అసలు ఏమీ జరగకముందే ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే మనకి ఇక్కడ ఫ్యాంట్ తడిసిపోయింది. మనం అన్ని పుడింగి మాటలు మాట్లాడి, గతంలో మనకు మంత్రి పదవి ఉంది, మనం పవర్లో ఉన్నాం కాబట్టి ఆ రోజు మనల్ని ఎవడు ఏం పీకలేడు అనే ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఈరోజు వాళ్ళ పార్టీ పదవి పోయి, ఆడి పదవి పోయి, మంత్రి పదవి పోయి, ఎమ్మెల్యే పదవి పోయి, చివరికి బయట తిరగాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రాసిక్యూషన్కి అనుమతిస్తే తీసుకెళ్ళి చెక్కేస్తారని భయం వేస్తుంటుంది. ఎందుకంటే కొంతమందిని అలాగే చెక్కేసి ఉంటారు. బహుశా ఆ భయం కలిగింది కొడాలి నానికి. వెంటనే ఏం చేశాడు తెలుసా? హైకోర్టుకు పరుగులు తీశాడు. సరే, ప్రస్తుతానికి హైకోర్టు అయితే దీన్ని టెంపరీగా విచారణ అయితే హోల్డ్ చేయమని చెప్పింది అనుకోండి, అది వేరే విషయం. సరే, కోర్టు తీర్పులో మనం జోక్యం చేసుకోవట్లా. కాకపోతే కోర్టుకు పరిగెట్టాడు. చూసారా, గతంలో కొడాలి నాని చంద్రబాబు గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత వార్త కూడా చూద్దాం. ఇప్పుడు ఏమంటాడు? బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది, నాకు అది ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, నాకు ఆ కాయిపోయింది, ఈ కాయిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫిడవిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగటానికి చూస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు అంట దొంగ అఫిడవిట్లు ఇచ్చి బయట తిరగటం కోసం కోర్టులో దొంగ అఫిడవిట్లు ఇచ్చి అయిపోయినాయి నాకు అనారోగ్యంగా ఉందని చెప్పి రకరకాల పిటిషన్లు వేశారంట. సరే, ఆయన వయసు 76 సంవత్సరాలు. సరే, ఆ కేసు వేసినప్పుడు 73-74 సంవత్సరాలు. సరే, నువ్వు ఆ పెద్ద వయసు కాబట్టి ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఉంటే ఉండుండొచ్చు, తప్పులేదు. మరి నువ్వెందుకు ఈరోజు నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నువ్వు గుండ్రాయిలాగా బాగానే ఉన్నావు కదా, నీ వయసు ఏమి చంద్రబాబు నాయుడు వయసు కాదు కదా, ఆయన కొడుకు వయసు కదా నీది, మరి నువ్వెందుకు ఈరోజు కోర్టుకు పరిగెత్తావు? ఎందుకు కోర్టుకు పరిగెత్తావు? కర్మ అనేది చూసావా? ఆ రోజు కోర్టుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసావు నువ్వు. ఆయన జైలుకి వెళ్ళి జైల్లో 53 రోజుల పాటు ఉన్న తరువాత ఆయన ఉన్నటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా ఆయనకు వచ్చినటువంటి జైల్లో దాదాపుగా 40-50 రోజులు ఉన్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులను ఆయన కోర్టులో చెప్పుకున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళలేదు, జైల్లో నీకేమీ అనారోగ్యం రాలేదు, మరి నువ్వెందుకు పరిగెత్తావు కోర్టుకి? చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఆయనకు కొంత అస్వస్థత ఏర్పడిన మాట వాస్తవం కాబట్టి ఆయన దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అప్పట్లో వైద్యులు కూడా ధృవీకరించారు, కొంత చంద్రబాబు గారికి కన్నుకు సంబంధించి మెరుగైన వైద్యం అవసరం అని చెప్పి గతంలో ధృవీకరించారు. కాబట్టి కోర్టు కూడా దాన్ని పరిగణలో తీసుకుంది. మరి నువ్వు కోర్టుకే పోలేదు కదా, అసలు నువ్వు జైలుకే పోలేదు కదా. నువ్వు జైలుకి వెళ్ళి జైల్లో ఉన్న తర్వాత నీకేదైనా రోగం వస్తే నువ్వు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, తప్పులేదు. మరి నువ్వు ఎందుకు ఎదుర్కోవు కేసుని? నువ్వు అన్నావు కదా, చంద్రబాబు నాయుడు నువ్వేం తప్పు చేయకపోతే ఎందుకు బెయిల్ కోసం పాకులాడుతున్నావు, ఎందుకు బెయిల్ కోసం పరుగులు పెడుతున్నావు అని చెప్పి అన్నావు కదా. మరి నువ్వేమి తప్పు చేయకపోతే నీకెందుకు ఉలిక్కుపాటు? ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వగానే ఎందుకు నీకు కింద తడిసిపోయింది? నీ కాయలు ఎందుకు జారాయి? నువ్వేదో చంద్రబాబు నాయుడు కాయలు అని మాట్లాడావు కదా, నీ కాయలు ఎందుకు వణుకుతున్నాయి? నీ కాయలు ఎందుకు జారిపోయినాయి? అంటే నువ్వు ఆ రోజు ఏ కాయల గురించి మాట్లాడితే ఈ రోజు నీ కాయలు కూడా ఆ కాయల గురించే మాట్లాడాలి. నువ్వు ఆ రోజు ఏ ఉద్దేశంతో మాట్లాడావో మాకు తెలియదు అనుకో. నువ్వు ఆ రోజు ఏ ఉద్దేశంతో నువ్వు అన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నమాట నేను చెప్పేది కూడా. మరి నీ కాయలు ఎందుకు వణుకుతున్నాయి, నీ కాయలు ఎందుకు జారుతున్నాయో నువ్వు చెప్పాలా కొడాలి నాని. సో ఏంటి కేసు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం.
ఆ జీవో ఆధారంగా కొడాలి నానిపై చర్యలు వద్దు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 29న ఛార్జ్ షీటు దాఖలపై ఆగ్రహం, ఆగస్టు 11 వరకు విచారణ వాయిదా. సో విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ఎన్నికల కమిషనర్ ఆయన్ని, అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో వాస్తవానికి అప్పుడు కేసు నమోదైంది. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో, అలాగే కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను అమలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో తదుపరి ఆదేశాలు వరకు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, అంటే తరువాత మళ్ళీ మేము చెప్పే వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే, దాని గురించి మనం మాట్లాడలా. కాకపోతే కేసు ఎప్పుడుదయ్యా అంటే గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంలో అప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తిని చాలా దారుణమైనటువంటి పదజాలంతో దూషించాడు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దారుణమైన పదజాలంతో దూషిస్తే ఇప్పుడు కేసు నమోదైంది. సో ఆ కేసు మీద ప్రాసిక్యూషన్కి ఇప్పుడు అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు ఎందుకు ప్రాసిక్యూషన్ ఈ 2-3 ఏళ్ళు చేయలేదు అంటే వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రాసిక్యూషన్ చేయడం కుదరలా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి మీద ప్రాసిక్యూషన్ ఎలా చేస్తుంది, చేయరు కదా. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రాసిక్యూషన్కి, అంటే అన్ని పూర్వపరాలన్నీ పరిశీలించి ఎస్ అందులో తప్పు జరిగింది, దీని మీద ప్రాసిక్యూషన్ చెయ్యొచ్చు అని ఆ ప్రభుత్వం నిర్ధారించుకున్న తర్వాత దాని మీద గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సరే, కోర్టు దీనికి మధ్యంతర ఇచ్చి ప్రస్తుతానికి హోల్డ్ చేసింది, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కొడాలి నానికి తడిచిపోయింది. ప్రభుత్వం జస్ట్ ఎంక్వైరీ చేయండి, ఆ రోజు మాట్లాడింది తప్పా ఒప్పా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చా అనేది ఎంక్వైరీ చేయటం కోసం అనుమతిస్తేనే కొడాలి నానికి తడిసిపోయి, ఇందాకేదో అన్నాడు కదా కాయలు గీలు అని, ఆ కాయలు వణికాయా జారాయా కొడాలి నానికే తెలియాలా. వెంటనే హైకోర్టుకు పరిగెట్టాడు. అరే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి ఆయనకి కొంత ఈజీగా ఉండి అనారోగ్యం పాలైతే నువ్వు ఆ రోజు దాన్ని విమర్శించావు, మరి నువ్వు జైలుకే పోలేదు, అసలు నీ మీద ఇంకా ప్రాసిక్యూషనే మొదలు పెట్టలేదు, నీ తప్పుందనే తేల్చలేదు, మరి ఎందుకు భయపడి కోర్టుకు పరిగెత్తావు? ఆ రోజు చంద్రబాబు గారేమి నీలాగా కోర్టుకి భయపడి పరిగెత్తలేదే. ఆయనేమి చంద్రబాబు గారు ఏ రోజు అయితే జైల్లో వేశారో ఆ రోజు అనారోగ్యం అని చెప్పలేదే. 50 రోజులు గడిచిన తర్వాత, 45 రోజులు గడిచిన తరువాత కదా ఆయనకి హెల్త్ ఇష్యూలు ప్రారంభమైందని చెప్పింది. అంటే నెలన్నర తర్వాత ఆయన హెల్త్ ఇష్యూ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన వయసు అప్పుడు 73-74 సంవత్సరాల వయసు. మరి నీ వయసు ఎంత ఇప్పుడు? మరి నువ్వెందుకు పరుగులు పెట్టావు? అంటే కర్మ అనేది చూసారా ఎంత వేగంగా తిరిగి వచ్చిందో. ఆ రోజు చంద్రబాబు గారి మీద ఏ వ్యాఖ్యలు అయితే చేసి ఏ కోర్టుకి అయితే వెళ్ళాడని విమర్శించామో అదే కోర్టుకి కొడాలి నాని పరుగులు పెట్టాడు. ఎందుకు పరుగులు పెట్టాడు? అసలు ఇక్కడ ఏమీ జరగలా. ఇంకా ఒకవేళ నీకు ఏదైనా అరెస్ట్ వారెంట్ ఇస్తేనో, లేదా నిన్ను ఏదైనా జైలుకు తీసుకెళ్తున్నారని నువ్వు భయపెడితేనో, రేపో మాపో అరెస్ట్ చేస్తారని నీకు ఏదన్నా అనిపిస్తేనో నువ్వు కోర్టుకి వెళ్ళి సరే నన్ను అరెస్ట్ చేయకుండా అడ్డుకోండి అంటంలో కొంత ఇది ఉంది. అరే ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వగానే నీకు ఏదో జరిగిపోయిందని చెప్పి పిరికి పందలాగా పరిగెత్తికెళ్ళిపోయి నువ్వు కోర్టులో దాఖలు చేసుకున్నావంటే మరి కర్మ చూసావా? ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావు, ఈ రోజు ఏం జరిగింది? నువ్వు ఏ కోర్టుకి వెళ్ళాడని విమర్శించావో అదే కోర్టుకు నువ్వు పరుగులు తీసావు ఈరోజు. సరే నీకు కోర్టులో కొంత ఊరట లభించవచ్చు, అది వేరే విషయం. కాకపోతే అందుకనే చెప్పేది చెరపకురా చెడేవని చెప్పి పాతకాలపు సామెత. మనం ఏదైతే ఒక వ్యక్తి మీద విమర్శలు చేశామో, ఎక్కడికైతే వెళ్తున్నాడని చెప్పి కించపరిచామో అక్కడికి నువ్వు పరిగెత్తావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళడం తప్పే అయితే, ఆయన అనారోగ్యం ఉందని చెప్పడం తప్పే అయితే, మరి ఏమీ లేకుండా నువ్వు కోర్టుకు పరిగెత్తావు కదా. ఈరోజు నీ దాన్ని ఎలా సమర్థించుకుంటావు? కొడాలని ఎలా సమర్థించుకుంటావు? కాబట్టి అందుకనే మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకోవాలి. ఆ రోజు ఆ ఎన్నికల కమిషనర్ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించాడు, కులాన్ని అంటగట్టి విమర్శించారు, చంద్రబాబు నాయుడిని విమర్శించారు, చాలా దారుణంగా విమర్శించారు. ఇదే కొడాలి నాని చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశాడు. మరి సిగ్గు చీరాలు ఉన్న మొహాలు అయితే నిజంగానే రాజకీయాలకు దూరంగా నేను అన్నమాట కట్టుబడి రాజకీయాలను వదిలేస్తున్నానని చెప్పి ఒక ప్రకటన చేసి ఉండాల్సింది. నువ్వు అన్నావు కదా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోకపోతే 2024 ఎన్నికల్లో ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి సవాల్ చేశావు. నిలబడు, మాట మీద నిలబడు. ఎందుకు నిలబడలేవు? నీ సీటుకే నీకు దిక్కులేదు. పాపం కౌంటింగ్ రోజు మొదటి గంటలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కౌంటింగ్ రోజు మొదటి గంటలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో చూసావా కర్మ అనేది ఎంత వేగంగా తిరిగి వచ్చిందో. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు అదుపులో పెట్టుకోవాలి. ఏదేమైనా మొత్తంగా కొడాలి నానికి కొంత ఊరట లభించినప్పటికీ ఇది శాశ్వతమైంది కాదు. భవిష్యత్తులో ఈ ప్రాసిక్యూషన్ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.